हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। फोरम फॉर ट्रूथ सीकर्स सत्यान्वेषकुला वृद्धम परम गुरुవులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్
రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 235వ పాఠము 21/1/2025 మంగళవారము సాయంత్రం 4:30. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని ప్రెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 కి సంబంధించి 9 శ్లోకాలు ఉన్నాయి. 9వ శ్లోకం 8 శ్లోకాలు పూర్తి చేసుకుని 9వ శ్లోకంలోకి వచ్చాం. 9వ శ్లోకంలో 2 భాగాల్లో మొదటి భాగం పూర్తి చేసుకుని 2వ భాగానికి సంబంధించిన వ్యాఖ్యానం వివరించుకుంటున్నాం. అండ్ ఇక్కడి నుంచి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతున్నాం. ప్రళయ స్థితి అంటే ఏంటి, ప్రళయ స్థితిలో ఎలాగా ఉంది అన్న విషయం తెలిస్తే సృష్టి స్థితి కూడా అదే. కాబట్టి ఉన్నది అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైంది.
కాబట్టి ప్రళయ స్థితికి ఒక పేరు, సృష్టి స్థితికి ఒక పేరు అన్నట్టుగా ఏం లేదు. ఒకటే అలాగుంది అక్కడ, ఇలాగుంది ఇక్కడ అంతే అన్నట్టుగా. అందుకే దాన్ని ప్రళయ స్థితినేమని పిలుస్తున్నాం? ది ఎక్స్‌ప్రెషన్ ద యూనివర్స్ వాస్ అనుపాదక. Hence, when the speaking of the universe in its formless, eternal or absolute condition, before it was fashioned by the builders, the expression the universe was anupadaka. A parentless without progenitors. అక్కడ ఉంది ప్రళయ స్థితి ప్రస్తుతం. అక్కడ ఉంది అంటే సృష్టి స్థితిలోకి వచ్చిందంటే మళ్ళీ ఇవన్నీ అంటే పేరెంట్స్, అక్కడి నుంచి వంశావళి, పూర్వీకులు ఇలాగా వచ్చిందా? లేదు. వ్యక్త సృష్టి కూడా అనుపాదకానే. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. మరి ఎట్లా ఇదంతా ఇంత భిన్నత్వం ఎలాగా వచ్చింది అంటే తనే అనేక రూపాలుగా మారటం, అనేక రూపాలుగా భాషించటం. కాబట్టి ఒక్కడే అనేక రూపాలుగా వచ్చినప్పుడు ఇక పేరెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? లేదు. పేరెంట్స్ లేరు కాబట్టి వితౌట్ ప్రోజెనిటర్స్, పూర్వీకులు లేరు, ఇంకా వంశావళి లేదు, ఆ వంశ క్రమం ఇంకా లేదు. అంటే ప్రళయ స్థితిలోనైనా అదే, సృష్టి స్థితిలోనైనా అదే. ఉన్నది ఒకడే. ఇక్కడ అనేక రూపాలుగా వ్యక్తమయ్యాడు. ఇక్కడ అక్కడేమో అవ్యక్తంలో ఉన్నాడు, ఇక్కడ వ్యక్తమయ్యాడు. ఈ రెండిటికి ఆధారంగా మొత్తం తనలో జరుగుతూ ఉండగా తను అలాగా ఉన్నాడు అంతే. ఈ విధంగా ఉన్నది ఇది. ఇది మనకి స్పష్టంగా అర్థమైతే అప్పుడు మనం సృష్టి స్థితిలోకి నెమ్మదిగా వస్తుండగా ఇంకెక్కడ మనం గందరగోళ పట్టం జరగటానికి అవకాశం ఉండదు. అనేకత్వం ఈ అనేకత్వం, భిన్నత్వం ఉన్నప్పటికీ దాని మధ్యన ఏకత్వాన్ని దర్శిస్తుంది. దాని నిండా ఉన్నది ఏకత్వమే అన్న. దీనికి సంబంధించి ఇది ద యూనివర్స్ వాజ్ అనుపాదక అని ఎలా చెప్పగలుగుతున్నారు అనే దాన్ని రుజువుపరచడానికి మనకి రెండో భాగంలో, ఇది మొదటి భాగం కదా మనం చదువుతున్నాం, మొదటి వాల్యూమ్లో, మొదటి సంపుటంలో, ఫస్ట్ వాల్యూమ్లో అంటే 3 భాగాలుగా ఇచ్చారు. మొదటి వాల్యూమ్ 3 భాగాలుగా ఉంది. 3 భాగాల్లో మొదటి భాగం ఏంటి? ఈ కాస్మిక్ ఎవల్యూషన్ గురించి. మనం అదే ఈ 7 స్టాంజాస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి వివరిస్తూ ఉన్నది మొదటి భాగం, పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 వచ్చేసి ఏం చేశారు? The evolution of symbolism in its approximate order. Evolution of symbolism. సంకేత క్రమం యొక్క పరిణామ క్రమం, సంకేత పరిణామ క్రమం, ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం. మనం ఇదంతా ఏంటి నేరుగా తెచ్చి ఇక్కడ చెప్పడానికి వీలయ్యేది కాదు కాబట్టి ఇది
ఇది ఇలాగా ఉంది అని చెప్పి దాని సంకేతంతో ఇంకొక మాదిరిగా అంటే ఈ ఉపమాన రీతిలో మనం చెప్పుకోవటం జరుగుతుంది ఎలాగరిగా. ఆ సంకేతాలు ఎట్లాగా ఒక క్రమ పరిమాణం, ఒక పద్ధతిలో క్రమ పరిణామం పొందుతూ ఇప్పుడు మనం వాడుతున్న సంకేతాల దగ్గరికి వచ్చింది అన్నది కూడా వివరించడం జరిగింది. దాంట్లో మనకేం చేశారంటే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అనే ఒక చాప్టర్ ఉంది. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అంటే ప్రళయ స్థితిలో ఉండగా మొత్తం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయింది, మొత్తం కరిగిపోయి ఉంది ప్రస్తుతం. అక్కడి నుంచి మరలా ఆ దివ్య సంకల్పం బయలుదేరి ఈ మొత్తం సృష్టి వ్యక్తం అవటం. అంటే వ్యక్తం అవ్వాలంటే సృష్టి నిర్మాణం జరగటం. సృష్టి నిర్మాణం జరగాలి అంటే దానికి కావలసిన మూల పదార్థం. ఇట్లా ఇవన్నీ ఎలాగ వచ్చింది అన్న దానికి సంబంధించి మనకి రెండో భాగంలో 3వ అధ్యాయంలో ఇది ఇవ్వటం జరిగింది. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అని. ఇవి నిర్మాణం జరిగింది కదా, అనేకత్వం రావడానికి నిర్మాణం జరిగింది. ఇదంతా నిర్మాణం జరిగేటప్పుడు కల్లా మరి రకరకాల పదార్థాలు ఉపయోగించారు. వేరే వేరే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క పదార్థంతో తయారైందా, అయితే మొత్తానికి ఒకటే మూల పదార్థం ఉందా? మరి ఎందుకంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, అనుపాదక అంటున్నాం. ఇక్కడ పుట్టుక లేనివాడు, జన్మం లేనివాడు. అనుపాదక అంటే పేరెంట్లెస్ కదా. తల్లిదండ్రులు లేడంటే వాళ్ళు కాలం చేశారనో అట్లా కాదు. ఈయన పుట్టిన తర్వాత వాళ్ళు కాలం చేశారని కాదు. పేరెంట్లెస్, అసలు పేరెంట్సే లేరు, జన్మించలేదు ఈయన. ఆ జన్మించిన వాడి నుంచి ఈ సమస్తము ఉద్భవిస్తుంది. ఇదంతా జన్మిస్తుంది అని అనుకుంటున్నాం కానీ అది జన్మించడం కాకుండా రూపాంతరం చెందుతూ తనే అన్నిటి యందు ఉంటూ ఈ విధంగా భౌతిక ఈ స్థూల జగత్తులోకి రావటం జరిగింది. అది మనకి ఊరికే మాటలతో చెప్తే సరిపోదు కదా. ఎట్లాగా అనుకుని దాని యొక్క సంకేతాలకి సంబంధించి ఒక పరిణామ క్రమం ఉంది. దాన్ని వివరించేది రెండో భాగంలో వివరించడం జరిగింది. దాంట్లో ఒకటేంటంటే ఒక చాప్టర్ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్, మూల పదార్థం ఒకటి ఉన్నది. ఇవన్నీ కరిగిపోయిన స్థితిలో ఉన్న పదార్థము ఒకటి ఉన్నది. పదార్థంలో ఉన్నది అక్కడ ఇప్పుడు కరిగిపోయి ఇప్పుడు మనం వాడేసినవన్నీ ఒక చోటకి చేర్చిన తర్వాత రీసైక్లింగ్ అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, వాటన్నిటిని ఏం చేస్తున్నాం, మళ్ళీ ద్రవ రూపంలోకి తీసుకొచ్చి మొత్తం మళ్ళీ ఒక ముద్దలాగా చేసి వాటిని దాంట్లో నుంచి మళ్ళీ రకరకాల ఆకారాలతో మళ్ళీ వస్తువులు తయారు చేస్తాం. అంతకుముందు వాడిన వస్తువులు అవన్నీ వాడుగా అవి ఉపయోగం లేకుండా ఉండడం వల్ల దాని ఇది తగ్గిపోవటం వల్ల అవన్నీ పారవేయటం జరిగింది. మూలం ఇప్పుడు మనం వాటన్నిటిని రీయూజబుల్ గా చేసేటట్టుగా, రీసైక్లింగ్ చేసేటట్టుగా మొత్తం దేశవ్యాప్తంగా అవి సేకరించి
కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి. వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేయడానికి మొత్తం ముద్ద చేసేసి దాంట్లో నుంచి మరలా కొత్త వస్తువులు తయారు చేయడం. అట్లా రీసైక్లింగ్ లాగా. మొత్తం మరి రీసైక్లింగ్ అయిన వస్తువులన్నిటికీ రకరకాల పదార్థాలున్నాయా? ఏ పదార్థం? ఈ పదార్థం ఎక్కడిది? అంతకుముందున్న పదార్థమే. అంతకుముందు ఇది ద్రవ స్థితిలోకి తీసుకురానప్పుడు, ఒక ముద్దగా చేయనప్పుడు, ఈ ముద్దగా కానప్పుడు ఏదైతే విడివిడిగా ఉన్నాయో, వాటన్నిటిని సేకరించి మొత్తం ముద్దగా చేసి, అప్పుడు ఒక పదార్థంతోనే అయన్నీ తయారై ఉన్నాయి. ముద్దగా చేసినప్పుడు అదే పదార్థం. మళ్ళా దీని నుంచి కొత్త వస్తువులు తయారు చేసినప్పుడు, ఇప్పుడు సృష్టి వ్యక్తమైంది అన్నట్టుగా. ఆఫ్టర్ రీసైక్లింగ్ మళ్ళీ అనేక రకాల వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. మరి ఇన్ని వస్తువుల్లోనేముంది? ఒకే పదార్థం ఉంది. అట్లా మనకిది మూల పదార్థం ఒకటి. ప్రైమార్డియల్ సబ్‌స్టెన్స్. మొత్తం విశ్వం మొత్తానికి విశ్వాలు ఈ కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉద్భవించటానికి, అవి నిర్మాణం కాబడడానికి కావలసినటువంటి పదార్థం, మూల పదార్థం ఒకటి ఉన్నది. అది ప్రైమార్డియల్ సబ్‌స్టెన్స్. సబ్‌స్టెన్స్ ఉంది. మరి దాన్ని ఏం చేయాలి? ఒక సంకల్పం కావాలి గదా! డివైన్ థాట్. తాను పెక్కులు కావాలి అన్న ఆ దివ్య సంకల్పం ఆధారం చేసుకొని ఈ పదార్థంతో, ఈ మూల పదార్థంతో ఇవన్నీ రావడం. ఆ రావడం గూడా మనం ఇక్కడ తయారు చేసినట్టు అన్నట్టు కాకుండా మళ్ళీ తనే, అంటే మనం ఎట్లాగా జలము మంచుగడ్డ కట్టుకున్నట్టుగా. ఇట్లా స్థితి భేదంతో క్రమక్రమంగా స్థితులు మారుతూ, ఒకే వస్తువు స్థితి మారుతూ వస్తుంది. ఇప్పుడు జలము కనలేదు గదా! పృథ్వీని ప్రసవించిందా? పృథ్వీని గర్భం ధరించి, ఈ జలము పృథ్వీని గర్భం ధరించి నవమాసాలు మోసి అప్పుడు ప్రసవించిందా పృథ్వీని? లేదు గదా! ఇది అదిగా మారిందంతే. కాబట్టి అప్పుడు పేరేంటి ఏముంది ఇంకా? మనం జలం నుంచి పృథ్వీ వస్తుందని అంటున్నాము. అంటే ఈ జలము పృథ్వీకి తండ్రి ఎవరండి అంటే, పేరెంట్స్ ఎవరండి పృథ్వీకి అంటే జలము అని మనము చెప్పాల్సొస్తుంది. కానీ మరి అట్లాగా గర్భం ధరించి కన్నా గర్భం ధరించి ఆమె ప్రసవించిందా ఈ పృథ్వీని? అట్లా లేదు గదా! అట్లా ఈ మొత్తం సమస్తం గూడా స్థితిభేదంతో ఒకటే ఇన్ని రకాలుగా మారుతూ వచ్చింది తప్పితే, ఎక్కడా గర్భం ధరించడం, ప్రసవించడము అన్నది లేదు. అయితే ఇప్పుడు మనం ఈ స్థూలానికొచ్చినప్పుడు ఇక్కడ అది జరుగుతోంది. స్థూలానికొచ్చిన తర్వాత ఈ మాదిరిగా, అంటే అది ఇంకా వ్యాప్తి చెందటానికి, అలా గర్భం ధరించినట్టుగా, ఆ గర్భం ధరించి ప్రసవించినట్టుగా, అట్లా తల్లిదండ్రులు ఈ గర్భం ధరించి ఎవరైతే కన్నారో వాళ్ళని, వాళ్ళు తల్లిదండ్రులుగా, ఇట్లా తల్లిదండ్రులకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులు, ఇలాగా ఒక వంశావళి, ఒక పూర్వీకులు, ఈ విధంగా అంటే ప్రోజెనిటర్స్‌గా వచ్చింది. అలాగే పేరెంట్స్ ఉంటున్నారు, ప్రోజెనిటర్స్ ఉంటున్నారు. మన కళ్ళకెదురుగా కనిపిస్తుంది ఇది. కానీ ఇంతలో గూడా, ఇట్లా వీటిల్లో గూడా ఆ స్థితి భేదంతో రూపాంతరం చెందటమే గాని, మనకనిపిస్తుంది తప్పితే, ఇట్లాగా 9 నెలలు ఆ దేహం తయారవటం, రూపం అంటే రూపము, జీవము. ఆ రూపమేమో 9 నెలలు తల్లి గర్భంలో తయారవటం, తర్వాత ప్రసవింపబడటం, దాంట్లోకి ఈ ఆత్మ ప్రవేశించడం, జీవాత్మ, దేహాత్మ, జీవాత్మ ఇవి ప్రవేశించి దాన్ని నడుపుతూ ఉండడం. ఇలాగ జరుగుతూ ఉంది గాబట్టి
మనం తల్లిదండ్రులు వీళ్ళు ఉన్నారు కదా, పేరెంట్ లెస్ అంటే అట్లాగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. పేరెంట్స్ కనిపిస్తుంది మనకి. అయితే ఇట్లా ఉన్నప్పటికీ ఈ పదార్థం, మూల పదార్థం ఏదైతే ఉందో ప్రైమార్డియల్ సబ్స్టెన్స్, అదే ఇక్కడ కూడా స్థితి భేదంతో ఉన్న పదార్థమే గాని అదే పదార్థంతో ఇక్కడ జరుగుతోంది. అదే జీవంతో, అంటే ప్రారంభంలో ప్రారంభంలో ఏవైతే ఆయన నుంచి సంకల్పం, ఆ సంకల్పం నుంచి మళ్ళా పురుషుడు, ప్రకృతి, అంటే రూపము, జీవము ఆయన నుంచి బహిర్గమించటం. ఆ రెండే ఈ స్థూలం దాకా చిట్ట చివరికి ఇప్పుడు మనం కూడా ఆ రూపము, ఆ జీవముతోనే సమస్తము నిండి ఉన్నది ప్రస్తుతం ఇక్కడ కూడా. కాబట్టి వాటితోనే ఇదంతా ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ప్రసవింపబడటం అది ఉన్నప్పటికీ అంతా తయారయ్యేది ఒకే పదార్థం. దాంట్లో ఉన్న చైతన్యం ఒకటే చైతన్యం. అందువల్ల మనం ఏంటి, ఇక్కడ పుట్టింది లేదు, పుట్టుక లేదు కాబట్టి తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు లేరు కాబట్టి వంశావళి లేదు. కాబట్టి ఇదంతా అనుపాదక సంబంధించింది అన్న దాంట్లోకి రావడం కోసం ఇక్కడ ఇదంతా చెప్పిన తర్వాత, అంటే ప్రళయ స్థితిలో ఉన్నటువంటి స్థితిని, ప్రళయ స్థితిలో మనం ఏ యూనివర్స్ గురించి చెప్పుకుంటున్నామో, when speaking of the universe in its formless, eternal or absolute condition, before it was fashioned by the builders, the expression the universe was anupadaka. ప్రళయ స్థితిలో అంటే మొత్తం కరిగిపోయింది కాబట్టి ఒకే పదార్థం, ఒకే చైతన్యం అంతే. అదే చాలా క్రిస్టల్ క్లియర్ గానే ఉంటుంది మనకి. అది కూడా ఎక్కడి నుంచి, ఆయనే ఈ రూపాంతరం చెంది తను రూపాంతరం చెంది తానే సంకల్పముగా, తానే అంటే సంకల్పం అంటే ఆ పదార్థముగా, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ గా, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడుగా తానే జలము నుంచి మంచుగడ్డ కట్టుకున్నట్టుగా, జలము మంచుగడ్డ కట్టుకున్నట్టుగా అట్లా రూపాంతరం చెందటం జరిగింది. ఇంకా అదే మిగతా అన్నిటికీ వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ కరిగిపోయిన స్థితిలో ఉంది కాబట్టి డివైన్ థాట్ కూడా లేని అన్న స్థితిగా, డివైన్ థాట్ కూడా లేదు. ఎందుకంటే ఆ డివైన్ థాట్ అనే ఏదైతే మనం చెప్తున్నామో అమ్మవారుగా, ఆమె కునుకు తీస్తుంది కాబట్టి, మొత్తం కునుకు తీసే పనిలో ఉన్నారు కాబట్టి, ఇంకా తను తప్ప ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఉన్నది అనుపాదక అంటే మనం ఓకే, మనకి అంతగా దాని గురించి విభేదం ఉండదు మనకి. దాని గురించి తర్జన భర్జన గానీ ఏమీ ఉండదు. అందరము అంగీకరించడానికి అది సులువుగానే ఉంది. అయితే ఇక్కడి నుంచి కాబట్టి ఇక్కడ దీన్ని ఏమన్నాం మనం, ద యూనివర్స్ వాస్ అనుపాదక. కానీ ఈ యూనివర్స్ ఏంటి, బిఫోర్ ఇట్ వాజ్ ఫ్యాషన్డ్ బై ద బిల్డర్స్. ఈ యూనివర్స్ ప్రస్తుతం ఇలా ఉంది కానీ ఇక రాబోయే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, బిఫోర్ ఇట్ వాజ్ ఫ్యాషన్డ్ బై ద బిల్డర్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, దీని తర్వాత జరగబోయేది ఏంటి, బిల్డర్స్ వచ్చేస్తున్నారు. ఇక బిల్డర్స్ వచ్చేసారంటే ఈ నిర్మాణం ప్రారంభమవుతుంది. విశ్వం అంతా వ్యక్తంలోకి రావడం క్రమక్రమంగా ప్రారంభమవుతుంది. వ్యక్తంలోకి వచ్చేటప్పటికల్లా అనేక రకాలైనటువంటి రూపాలు వచ్చేస్తాయి మనకు. వాటికి చైతన్యం ఉంటుంది, అనేక రూపాలు, అనేక లోకాలు. ఆ లోకాలకు కావాల్సిన పదార్థం
ఆ లోకాలు తయారు కావటానికి కావాల్సిన పదార్థం, ఆ లోకాల్లో ఉండే ఆయా లోకాల్లో ఉండే జీవులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? ఇది అనుపాదక అవునా కాదా అన్నది మనకి ఇప్పుడు మనం ఎందుకని భిన్నత్వంలోకి వచ్చేసాము, అనేకత్వంలో ఉన్నాము. ఇక ఇక్కడ ఒక్కటి ఏకత్వము అన్నదానికి ఇక్కడ చోటు లేకుండా పోయింది. ఏకత్వం అంటే అంగీకరించే స్థితిలో లేము మనం. ఒకటేంటి ఇక్కడ ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే తల్లిదండ్రులు ఈ వంశావళి ప్రోజెనిటర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. అన్ని ఒకదాని నుంచి ఒకదానికి ప్రసవింపబడి అలాగా పుడుతూ ఉంటే వీళ్ళందరూ జన్మిస్తూ ఉంటే తల్లిదండ్రులు వీళ్ళని కంటూ ఉంటే ఇక్కడ ఏకత్వం ఎట్లాగా సాధ్యమవుతుంది? అందుకనే మనకేం చేశారంటే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అని మేము రెండో భాగంలో పార్ట్ 2లో ఈ సింబాలిజం యొక్క ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం అంటే సంకేత పరిణామ క్రమాన్ని వివరించాము అక్కడ. అది కూడా చూడండి. చూస్తే మీకు ఒక చక్కటి అవగాహన కలుగుతుంది. వ్యక్త సృష్టి కూడా అనుపాదకే. వ్యక్త సృష్టి పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్ అది మనకి ఇక్కడ రుజువుపరచడానికి. ఎందుకంటే ఇది గనక మనం అర్థం కాకుండా ఉంటే ఇది ఇప్పుడు అనుపాదక ఆ స్థితిలోనే మనం అనుపాదక దాన్ని ఏమంటున్నాం? ప్రళయ స్థితిలో ఉన్నదాన్ని అనుపాదక అంటున్నాం. ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది కదా స్పష్టంగానే. ఎందుకంటే ప్రళయ స్థితి అనేటప్పటికల్లా ఏమైంది? మొత్తం కరిగిపోయింది. ఎక్కడ భిన్నం అన్నది లేదు, అనేకము అన్నది లేదు, ఒక్కటిగా ఉంది, ఒక్కటిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏకత్వమేనండి అని మనం ఒప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ మొత్తం ఈ సృష్టి అంతా ఎట్లా వ్యక్తమైంది? దీని నుంచే వ్యక్తమైంది. ఈ అనుపాదకానికి మనం ఏదైతే చెప్తున్నామో, దేన్ని అంగీకరిస్తున్నామో మనము పేరెంట్లెస్ అని, తల్లిదండ్రులు లేరు, పుట్టుక లేదు అని దేన్నైతే మనం అంగీకరిస్తున్నామో ఇక్కడ, ఇదే వ్యక్త సృష్టిగా వచ్చింది. మరి వ్యక్త సృష్టి సంగతి ఏంటి? మనం వ్యక్త సృష్టికి వచ్చి రావడం మనం ఇప్పుడేంటి మన కంటికి ఎదురుగా మొత్తం భిన్నత్వమే కనిపిస్తుంది, అనేకత్వమే కనిపిస్తుంది, ఒకదానికొకటి సంబంధమే లేదు. మనకు ఒక భూలోకం తప్పితే పూర్తిగా స్థూలం తప్పితే ఇంకా మిగతాది సూక్ష్మం అన్న విషయమే మన దగ్గర లేదు. సైంటిస్టులు ఏమన్నా కొంచెం కొద్దిగా లోపలికి వెళ్ళి మన కంటికి మామూలుగా కంటికి కనబడని దాన్ని కూడా వాళ్ళు కొన్ని పరికరాల సహాయంతో దాన్ని చూడగలుగుతున్నారేమో, కానీ మొత్తానికి సంబంధించి అనేకత్వమే మనకి ఎదురుగా ఉంది. కాబట్టి ఇక్కడ అనేకత్వం తద్వారా ఏమైంది? ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇంకా ప్రేమ అన్న విషయము తగ్గిపోతుంది. రకరకాలైన విషయాలతో గందరగోళమైన పరిస్థితుల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. మరి ఇది ఇక్కడ అనేకత్వం ఉందా? అనేకత్వం అంటే తప్పనిసరిగా మనము దీన్ని ఒప్పుకోవాలి. అంటే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రోజెనిటర్స్ ఉంటారు. దీన్ని ఒప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పేరెంట్స్? మరి ఇక్కడేమో పేరెంట్స్ లేవని కదా మనకి ఒక్కటిగా ఉన్న స్థితి ఇక్కడ. పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్ ఉన్న ఇక్కడ ఈ స్థితిని మనం ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న స్థితి పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రోజెనిటర్స్ ఉన్న స్థితిగా మారిపోయింది. ఎట్లా ఇది కూడా అనుపాదకే కదా అన్న దాంట్లో మనం రావడం కోసం, మనల్ని రప్పించడం కోసం, మనల్ని చేత అంగీకరింప చేయడం కోసం. ఇప్పుడు ఇది కూడా చూడండి, మీరు పార్ట్ 2లో నేను ఇచ్చాను. మరి ఇప్పుడు ఇలాగా వెళ్ళిపోతాం మనం. ఇక్కడ ఈ అనుమానం ఇలాగే ఉంటుంది మనకి. ఇప్పుడు
ఈ విశ్వము ప్రళయ స్థితిలో ఉన్న విశ్వము, అవ్యక్త స్థితిలో ఉన్న విశ్వము, ఆ అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి సృష్టి అనుపాదక స్థితిలో ఉన్నది. అనుపాదక అంటున్నాం దాన్ని అని. ఇక అప్పుడేంటి, బిల్డర్స్ రాలేదు. ఇంకా బిల్డర్స్ రానప్పుడు, ఖాళీ చోటుగా అక్కడ ఉన్నప్పుడు, ఖాళీ స్థలంగా అక్కడ అనుపాదక. ఇంకా దాని గురించి ఆ చోటును కూడా ఎవరు, చోటు కాలం అంటున్నాం కదా, చోటుని ఎవరైనా ప్రసవించారా? కాలాన్ని ఎవరైనా ప్రసవించారా? చోటు కాలము ప్రసవింపబడలేదు. అది ఆ రెండు ప్రసవింపబడితే అప్పుడు దానికి తండ్రి తప్పకుండా ఉండాలి. కానీ దానికి తల్లిదండ్రులు లేరని ఇప్పుడు మనం తెలుస్తున్నాం. ఇప్పుడు చోటు కాలము ఉన్న దశలో ఉన్నాం ఇక్కడ. ఈ చోటు కాలం కూడా కలిసిపోయింది దీంట్లో. అందువల్ల ఇక తల్లిదండ్రులు లేని విషయంగా ఇక్కడ ఉంది కదా. ఇక్కడ అనుపాదక యూనివర్స్ యొక్క పేరేంటి ఇప్పుడు ఇక్కడ? ద యూనివర్స్ వాజ్ అనుపాదక. ఓకే. అయితే ఇక్కడ దీంట్లో ఈ రెండో భాగంలో దీని గురించిన వివరం మీకు అందజేయబడింది. అది కూడా మీరు చదవండి. అది చదివితే మీకు స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సి పార్ట్ 2 దాన్ని కూడా చూడండి. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అనే పేరుతో ఉన్నటువంటి రెండో భాగంలో ఉన్న ఒక 3వ అధ్యాయాన్ని చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. Book 1, Part 2. The evolution of symbolism in its approximate order. ఒక క్రమ పద్ధతిలో, అంటే ఏదైనా కానీ ఇక్కడ ఏంటి ఉన్నది, ఎవల్యూషన్, క్రమ పరిణామము, పరిణమించుట. అది సూక్ష్మం నుంచి స్థూలానికైనా అవ్వచ్చు, స్థూలం నుంచి సూక్ష్మానికైనా అవ్వచ్చు. సూక్ష్మం నుంచి స్థూలానికి పరిణమించడం అంటే అది ఇన్వల్యూషన్ గా చెప్పుకుంటున్నాం. స్థూలం నుంచి సూక్ష్మానికి పరిణమించడం అంటే అది ఎవల్యూషన్ గా చెప్పుకుంటున్నాం. ఇట్లా ఇది పైనుంచి కిందకి దిగటం, మరలా అంటే డిసెండింగ్ ఆర్ అసెండింగ్ ఆర్. దీనికి సంకేతంగానే అధో త్రిభుజి, ఊర్ధ్వ త్రిభుజి, ఇట్లా 2 త్రిభుజాలు మనకి సంకేతించారు. అంటే ఊర్ధ్వ శీర్షంగా ఉన్న త్రిభుజమేమో ఆ సూక్ష్మం నుంచి స్థూలానికి కిందకి దిగింది, స్థూలంగా మారిపోయింది సూక్ష్మం నుంచి. మళ్ళా అది ఆ సూక్ష్మము అది శీర్షముగా ఉంది, ఆ శీర్షము మళ్ళా సూక్ష్మానికి అట్లాగా పైకి వెళ్ళింది, అది మళ్ళీ సూక్ష్మంగా మారిపోయింది అన్నదానికి సంకేతంగా. ఇవన్నీ మనం సంకేతంగా చెప్పబడ్డాయి. ఏది కూడా మనకి ఇదండి అని చెప్పి ఉన్నట్టుగా, ఇది మర్రి వృక్షం అండి అని ఆ వృక్షం మొత్తాన్ని పీకొచ్చి మన ఎదురుగా పడితే చెప్తున్నారా, ఇది మర్రి వృక్షం అండి అని చెప్పి. అక్కడ మర్రి చెట్టు ఉందండి, ఓ ఊళ్ళో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు ఇదండి, మర్రి చెట్టు అంటే ఎట్లా ఉంటుందండి మాకు చూపించండి అని అంటే, ఆ మర్రి చెట్టు మొత్తాన్ని పీక్కొచ్చి మన ఎదురుగా పెడతారా? లేకపోతే దాన్ని ఒక బొమ్మగా గీసో, లేదా దాన్ని వర్ణించో మాటలతో అట్లా మన ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా సంకేతం దాన్నే సంకేతం అంటాం.
ఒకదాన్ని మనకి వివరించేటప్పుడు అది మనకి తెలియబడటానికి, అర్థం చేసుకోవడానికి రకరకాల పద్ధతుల్లో వాటిని వర్ణించడం. వాటిని బొమ్మల రూపంగానో, లేకపోతే రేఖాగణితానికి సంబంధించిన ఆకారాలుగానో, లేతే మాటల రూపంలోనో అట్లా రకరకాలుగా మనకి సంకేత రూపంలో, సంకేతముగా మనకు అందించబడుతుంది. ఎక్కడైనా అదే సంకేతము. మనం గూడా ఇప్పుడు ఈ దేహం గూడా ఒక సంకేతం. ఎందుకు? ఈ మొత్తానికి సంబంధించిన రూప జగత్తు ఏదైతే ఉందో, ఆ రూపానికి అంటే ప్రీ ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, అంటే ప్రకృతి, పురుషుడు. ఆ ప్రకృతికి సంకేతముగా ఈ దేహం నిలబడింది. ఆ పురుషుడికి సంకేతంగా ఈ దేహాన్ని ఆశ్రయించి, దేహం మొత్తం వ్యాపించి, దేహాన్ని నడుపుతున్నటువంటి ఆత్మగా ఇది సంకేతంగా ఉంది ఇక్కడ. ఆ చైతన్యం. ఈ దేహము ఆశ్రయించిన చైతన్యము. 2 భాగాలు మనకి క్లియర్ గానే ఉంది కదా! రూపము, జీవము. ఇవి 2 దేనికి సంకేతంగా ఉన్నాయి ఇక్కడ? మొత్తానికి సంబంధించి. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. ప్రకృతి, పురుషుడు. వీళ్ళ ఇద్దరికి సంకేతంగా మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. వాళ్ళ ఇద్దరి యొక్క కలయిక ఇక్కడ. ప్రకృతి, పురుషుడు యొక్క కలయికగా అందుకని అర్ధనారీశ్వర తత్వంగా మనం పార్వతీ పరమేశ్వరులని సంకేతించింది. మనందరము పార్వతీ పరమేశ్వరులం. ప్రతి జీవి ప్రతి జీవిలోని 2 భాగాలు కలిసి ఉన్నాయి. ప్రకృతి ఉంది, పురుషుడు ఉన్నాడు. అందుకని మనకి ఆ విధంగా సంకేతం ఇవ్వబడింది. సంకేతంగా మనం చూపించడం జరిగింది. ఇప్పుడు దాని యొక్క ఆ సంకేత క్రమాన్ని వివరించటం. సంకేత క్రమాన్ని వివరించడం, సంకేత క్రమం యొక్క పరిణామం పరిణమించటం, దాని యొక్క అభివృద్ధి అనేటప్పటికల్లా ఏంటి? ఆ ఒకటే ఇన్నిగా ఎలాగో వచ్చింది అని చెప్పడం కోసం. ఎందుకు ఈ సంకేతం గురించి ప్రత్యేకంగా ఒక భాగమే ఇచ్చారు అంటే, సంకేత క్రమం యొక్క పరిణామము, సంకేత పరిణామ క్రమము. ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం. ఎవల్యూషన్ ఆఫ్ సింబాలిజం. సింబాలిజం సంకేతము, ఎవల్యూషన్ పరిణామం. ఇన్ ఇట్స్ అప్రాక్సిమేట్ ఆర్డర్. వాళ్ళు ఎట్లాగిచ్చారు, ఎట్లా పెడితే అలాగా తిక్కిరి బిక్కిరి ఇవ్వలేదు. ఉన్నయన్నీ ఒక చోట కుప్పగా పోసి చూసుకోండి అని చెప్పి ఒక వరుస పద్ధతి లేకుండా మొత్తం కుప్పబోసి ఎట్లా పడితే అలాగే ఇవ్వలే మనకి. ఆర్డర్, అప్రాక్సిమేట్ ఆర్డర్, ఒక క్రమ పద్ధతిలో. దీని తర్వాత ఏది ఎట్లాగా ఎలా పరిణమించింది. ఒక చుక్క అసలు ఏమీ లేని బ్యాక్‌గ్రౌండ్ ఏమి లేవు. ఒక వైట్ పేపర్‌గా అక్కడ ఉంది. అది ఒక చుక్క తర్వాత కనిపించింది. ఆ చుక్క తర్వాత చుట్టూ సర్కిల్ వచ్చింది. అంటే ఆ చుక్క దగ్గర నుంచి ఏమైంది? దాన్ని ఆధారం చేసుకునే ఒక వృత్తం మనకి ఏర్పడింది. ఆ వృత్తం ఏర్పడిందంటే అర్థం ఏంటి? చుక్క నుంచి ఆ పరిధి వరకు రేడియస్ అంటే వ్యాసార్థం వచ్చింది. ఈ మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కలిపితే కేంద్రం గుండా ఆ వృత్తాన్ని ఆ చివరి నుంచి ఈ చివరికి కలిపితే అది వ్యాసము అయింది. వ్యాసము కేంద్రం నుంచి పరిధి వరకు వ్యాసార్థము. ఇట్లాగా అయింది. అట్లాగే నిలువు గీత గీసేటప్పటికల్లా 4 భాగాలైతది. ఇప్పుడేమో 2 భాగాలైంది. వ్యాసం వల్ల నిలువు గీత గీసేటప్పటికి 4 భాగాలైంది. ఇట్లాగా. మరి ఇక్కడ అసలు ఏమీ లేని చోట నుంచి క్రమక్రమంగా ఎలాగ పరిణమించింది?
ఈ సృష్టి కూడా అట్లా పరిణమిస్తూ వచ్చింది. సృష్టి కూడా అలాగా వ్యక్తమవుతూ వచ్చింది. ఆ సృష్టి వ్యక్తమయ్యే స్థితినే ఆ పద్ధతినే ఈ సంకేతం కూడా మనకు అందజేశారు. సంకేతాలు కూడా. ఇదంతా సంకేతంతో కూడుకుని ఉంది కాబట్టి. దీంట్లో మనకి మూడో చాప్టర్ ప్రైమోర్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్. దాంట్లో వెళ్దాం. అది పేజ్ నంబర్ 325. అంటే ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడి ఇంత శ్రమతో అంత చేస్తున్నాం ఈ పని? ఇప్పుడు మనం ఒక అభిప్రాయంలో ఉన్నాం. ఈ అనేకత్వము ఇదంతా ఎక్కువ తక్కువ, పాపము పుణ్యము ఇలాగ వ్యతిరేక పదాలు, మంచి చెడు, ఎక్కువ తక్కువ, ఉన్నతమైన వాళ్ళు, తక్కువ నీచమైన వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి విషయాలతో ఇక్కడ ఉన్నాము. ఇది అంతేనా? అట్లాగే ఉందా ఇది? దీనికి మించింది ఇంకేదన్నా ఉన్నదా అన్న అనుమానం వచ్చింది మనకి. అంటే ఇది ఇలాగే ఉంటే మరి ఏంటి ఇంత ఇబ్బందిగా ఉండడం? మరి ఎవ్వరు కూడా సుఖంగా లేము మనం. ప్రశాంత స్థితి లేదు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు. ఈ ప్రపంచం అంతా మోసంతో నిండిపోయి ఉంది. తర్వాత ఒకరు ఇంకొకరిని హింసించడం, ఇలా రకరకాలైన బాధలతో ఇలాగ ఉన్నాం మనం. ఇదంతా ఇంత ఇదిగా ఎందుకు ఉంది? చక్కగా అందరం ఆనందంతో జీవిస్తూ ఉండొచ్చు కదా మరి. ఎందుకు అట్లాగా ఉండలేకపోతున్నాం మనం అని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనకి ఉన్నదాన్ని ఉపయోగించుకుంటూ వెళ్తుంటే ఏమవుతుంది? మనం దీంట్లో ఎట్లాగా మనం తప్పించుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేసి ఏదో ఒకటి మనం పెరగటం ఎట్లాగా అన్న ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాం. అట్లా వెళ్ళినప్పుడు ఇది ఇలాగుంది ఏంటి అన్న ఆలోచన రాదు మనకి. మనం పెరగటం ఎట్లాగా అనే ఆలోచన ఉన్నప్పుడు ఏంటి, ఇది ఇలాగుందేంటి, అయ్యో అందరూ సుఖ సంతోషాలతో ఉంటే బాగుండే అన్న ఆలోచన మనకి రాదు. మనకొచ్చేయన్నీ ఎలాగుంటాయి, ఇక మనం అభివృద్ధి చెందటానికి. మనం అభివృద్ధి చెందాలి అంటే ఇంకొకళ్ళని తొక్కాలి. వాళ్ళ భుజాల మీదకు మనం ఎక్కాలి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు. అమెరికాని నంబర్ 1 చేస్తాను అన్నాడు. నంబర్ 1 చేయటం ఏంటి? నంబర్ 1 చేయటం అంటే మిగతా వాళ్ళని తొక్కటమేగా. వాళ్ళందరినీ అదిమి ఆ పైకి లేచినప్పుడు వాళ్ళ భుజాల మీద నిలబడి నేను నంబర్ 1 అని చెప్పటమే ఇంకా. మనతో పాటు ఉన్న అన్ని దేశాలకు ప్రజలు అందరము సుఖ సంతోషాలతో జీవించటానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. అది కదా మనం అనాల్సింది. మరి అట్లాగా అనలేదు. మరి ఆలోచన రాలా. ఎందుకంటే దీంతో పాటు వెళ్ళిపోతున్నాడు. దీంతో పాటు వెళ్ళిపోతున్నారు కాబట్టి సహజం అది. నంబర్ 1 అన్నాడు. అంటే మా అబ్బాయి క్లాస్‌లో ఫస్ట్ రావాలి అనేటప్పటికల్లా ఏంటి అంటే మిగతా వాళ్ళు ఇక వెనక్కి ఉండాలి అన్న ఇదైపోతుంది కదా. మా అబ్బాయితో పాటు అందరూ కూడా బాగా చదవాలి అన్న భావన ఒకటి. ఒక భావన ఏంటి, మా అబ్బాయి ఫస్ట్ ఉండాలి. అందుకనే ఇప్పుడు మనం దీంట్లోకొచ్చాం. అయ్యో! ఇట్లా ఉందేంటి? అందరం సుఖ సంతోషాలతో ఉంటే బాగుంటుందే అన్న దాంట్లోకొచ్చాం. వచ్చేటప్పటికల్లా ఏంటిది? ఇలా ఉందేంటి? అన్న దానికి సమాధానంగా ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయన్నమాట. దీని యొక్క ఏర్పాటు, దీని యొక్క
కూర్పు, ఈ సృష్టి యొక్క ఏర్పాటు, కూర్పు మనకి దర్శనమిస్తుంది. ఈ ప్రశ్న వచ్చినందువల్ల మనకి సమాధానంగా ఈ ఏర్పాటు, కూర్పు మనకు అందింపబడుతుంది. అప్పుడు మనకి ఇది ఇలా ఉందన్నమాట. దీని ప్రకారం మనం ఈ పద్ధతిలో మనం ముందుకు సాగటం. ఎందుకంటే ఇదంతా సహజమే. ఇక్కడెక్కడ కూడా అసహజం అన్నది లేదు. సహజమే. కాబట్టి దీంట్లో మన వంతు పాత్ర ఏంటో, మనం ఏం చేయాలో దానికి తగిన విధంగా మనం మన కర్తవ్యాన్ని నిర్వహించటానికి ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఆ పద్ధతిలోకి వచ్చేస్తాం ఇక. మనకు ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. దీనికోసం మనం దీన్ని ఇలాగా చూస్తూ ఉన్నాం. 325 పేజీలో ఉందిది. పార్ట్ 2లో. అంటే వాల్యూమ్ 1లోనే. ఇంకా వాల్యూమ్ 2లోకి వెళ్ళలేదు మనం. వాల్యూమ్ 1. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్. దీన్ని మనం రేపు నుంచి ప్రారంభించుకుందాం. అంటే ఈ రోజుతో మనకి స్టాంజా 1 సంపూర్ణమైనదిగా, స్టాంజా 1 పూర్తిగా మనం దర్శించడం జరిగింది ఈ రోజుతో. మనం ప్రారంభించి అంటే 24/3/2023లో ప్రారంభించుకున్నాం. ఏప్రిల్ నెల 2023వ సంవత్సరం. సో ఇప్పుడు 2 సంవత్సరాలుగా మనం ఈ స్టాంజా 1 సంబంధించి నెమ్మదిగా, జాగ్రత్తగా, తాపీగా, అణువణువు మొత్తం పరిశీలించినట్టయింది. అణువణువు మనం దర్శించినట్టయింది. ఓవరాల్‌గా దర్శించడం అన్నట్టు కాకుండా ప్రతి అణువు కూడా మనము దాన్ని స్పర్శించాం. మన పంచేంద్రియాలతో దర్శించినట్టుగా అయింది. సో ఈ రోజుకి మనం అయితే ప్రారంభంలో ఎలాగొచ్చాము? కునుకు తీస్తున్నది. మొత్తం కునుకు తీస్తూ ఒక్కటిగా అయిపోయిన పరిస్థితి. ఈ ఒక్కటిగా ఎలాగైపోయింది? ఇవన్నీ ఇంత వేరువేరుగా కనిపిస్తున్నాయి గదా! మరి పృథ్వీ తత్వము, జలతత్వము, పృథ్వీ తత్వంలోనే మరి ఎన్నో రకాలుగా పృథ్వీ తత్వం, జలతత్వము, అగ్నితత్వం, వాయుతత్వము, ఆకాశతత్వము, ఇవి గాకుండా మళ్ళీ ఇంకొక 2 ఆది తత్వం ఒకటి, అనుపాదక తత్వం ఒకటి. ఇట్లా మనకి మొత్తం 7 తత్వాలు. ఈ 7 తత్వాలతో కూడుకున్నటువంటి సృష్టి అంతా, ఈ విశ్వం అంతా. ఇప్పుడేమైంది? క్రమక్రమంగా చిట్ట చివరిదిగా ఉన్నటువంటి ఏదైతే ఉందో జలతత్వం, పృథ్వీ తత్వం, అది క్రమంగా తన యొక్క స్వస్థితి అయినటువంటి జలంగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు తమ యొక్క స్వస్థితి, అంతకు ముందున్న స్థితి, ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు అందరూ. ఇది ఎట్లాగొచ్చింది? పృథ్వీ తత్వము, జలతత్వం నుంచి వచ్చింది. కాబట్టి తను దేని నుంచి వచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోయింది. దానిగా మారిపోయింది. అట్లా మొత్తం వెళ్ళిపోయి ఆది తత్వంలో ఒక్కటేగా అయిపోయింది మొత్తం ప్రస్తుత స్థితి అది. అలా మొదలు పెట్టుకునేది. ఇప్పుడున్న దాన్ని ఏమంటాం అనంటే ఇది అనుపాదక. పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్. అంటే పేరెంట్స్ లేరు కాబట్టి జన్మించటం లేదు. ఈ విషయం మనకి స్పష్టం చేయటం కోసం ఈ ఫస్ట్ స్టాంజా మనకి ఇవ్వబడింది.
ఇక తర్వాత స్టాంజర్స్ లో మళ్ళీ పేరెంట్స్ వచ్చేస్తున్నారు. మరి పేరెంట్స్ ఉన్నారు కదండి తర్వాత కూడా లేరు. 7వ స్టాంజాలో కూడా పేరెంట్స్ లేరు. 7వ స్టాంజా. ఆ తర్వాత సెకండ్ వాల్యూమ్ లోకెళ్ళి మానవ పరిణామము, అక్కడ పేరెంట్స్ లేరు. మళ్ళీ చిట్ట చివరికి 100 సంవత్సరాలు బ్రహ్మాయుర్ధం అయిన తర్వాత మరలా ప్రళయ స్థితిలోకి వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్ లేరు. ఎక్కడా పేరెంట్స్ లేరు. పేరెంట్స్ లేరు కాబట్టి వితౌట్ ప్రోజెనిటర్స్, ఉన్నది అనుపాదక అని మనకి ఆ అనుభూతి కలగడం కోసం ప్రయత్నం అది. సో మనం ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ దాని గురించి కొంత వివరించుకుంటే ఈ విషయం మనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఈ అవగాహనతో మనం ఈ బిల్డర్స్ దగ్గరికి వెళ్తాం. బిల్డర్స్ నిలబడి ఉన్నారు అక్కడ ఈ సృష్టిని నిర్మాణం చేయటానికి. అంటే ఒక్కటిగా ఉన్నటువంటి ఒక ముద్దలాగా ఉన్న దీన్ని ఇలా అనేక రూపాలుగా మార్చడానికి, అనేక లోకాలని నిర్మించడానికి వచ్చేసారు బిల్డర్స్. ఆ బిల్డర్స్ గురించి కూడా దీని తర్వాత మనం అది కూడా సెకండ్ స్టాంజాలోకి వెళ్ళేటప్పటికి బిల్డర్స్ వచ్చేస్తారు. ఇక సృష్టి నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి పేరెంట్లెస్ అన్న దాంతో ముందుకు కదులుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కానీ పేరెంట్లెస్ అయిపోతే ఎట్లా వచ్చారండి వీళ్ళు? ఇదంతా ఎలాగో ఉంది, ఇదంతా ఎలాగో వచ్చింది? తనే ఉన్న ఒకడెవరైతే ఉన్నారో ఒకటే ఒకటి, అదే రూపం మారుతూ, స్థితి మారుతూ ఇక్కడ ఇలాగా భాషిస్తుంది, ఇలా కనిపిస్తుంది మనకి అన్న దాంట్లోకి వస్తే అప్పుడేమవుతుంది? ఇదంతా దైవంతో నిండిపోయింది. దైవమే ఈ రూపాలుగా ఇక్కడ ఉన్నాడు అన్న దానికి మనం ఆ అనుభూతిలోకి రావడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. దానికోసం మనం ఆ తైత్రీయోపనిషత్తులో ఏదైతే 5 స్టేట్స్ లో 5 స్థితుల్లో తపస్సు చేసి అన్నమయ కోశం 5 కోశాలుగా దాన్ని విభజించి 7ని 5గా విభజించి అక్కడ 5 కోశాలుగా ఒక్కొక్క కోశం నుంచి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, బుద్ధిమయ కోశం, లేకపోతే విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, అట్లా ఈ అన్నమయ కోశం నుంచి ఆనందమయ కోశంలోకి ఎట్లాగా పరివర్తన చెందాడు. ఆనందమయ కోశమే అన్నమయ కోశంగా పరివర్తన చెందుతూ వచ్చింది. కాబట్టి ఇదే పద్ధతిలో ఇప్పుడు ఎట్లాగైతే ఈ ప్రళయానికి ఈ సృష్టి వ్యక్త సృష్టి అవ్యక్తంలోకి ప్రళయ స్థితిలోకి ఎలాగ వెళ్ళింది? ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి, ఒక దాంట్లో ఒకటి తన స్వస్థితిలోకి వెనక్కి వెళ్ళిపోయి కరిగిపోయి, దాంట్లో పృథివీ జలంలో జలము, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశము, అనుపాదకలో అనుపాదక, ఆది తత్వంలో అట్లా అయిపోయింది. ఆ వరుసలో వెళ్ళిపోయింది. అట్లాగే ఇక్కడ కూడా ఈ అన్నమయ కోశం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణమయ కోశం నుంచి దాంట్లోకి వెళ్ళిపోయింది. ప్రాణమయ కోశం మనోమయ కోశంలో నుంచి మనోమయ కోశంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనోమయ కోశం ఒక్కటే ఉంది. ఆ మనోమయ కోశానికి దిగువన ఇంకేమి లేవు. మనోమయ కోశమే పేర్లు మారి వచ్చింది తప్పితే ప్రత్యేకంగా ప్రాణమయ కోశము, అన్నమయ కోశము లేదు అన్న దాంట్లోకి వచ్చేసాడు. ఆ తపస్సు ద్వారా క్రమక్రమంగా అర్థం చేసుకుంటూ దర్శిస్తూ మనోమయ కోశంలోకి వచ్చినప్పుడు కల్లా ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇది లేదు, దిగువైవి లేవు, ఆ ఎగువైవి లేవు, ఒక్కటే కనిపిస్తుంది మనోమయ కోశం. సరే, అదొక్కటే కాదు కాబట్టి ఇంకా ఉన్నాయి కాబట్టి దాని దగ్గరికి అట్లాగా వెళుతూ ఆనందమయ కోశంలోకి వెళ్ళటం జరిగింది. ఇట్లా ఇక్కడ మనం కూడా నెమ్మదిగా ఇక్కడి నుంచి ఎలాగైతే దిగువకు వచ్చామో మళ్ళీ ఇక్కడి నుంచి అలాగే ఎగువకి వెళ్తాం. రేపు
అంటే ఈ రోజుతో ఫస్ట్ స్టాంజాని పరిపూర్ణం చేసుకున్నాం. మనల్ని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ యొక్క కరుణతో ఇది సంపూర్తి అయింది అంటే ఈ 2 సంవత్సరాల్లో అది వాళ్ళ యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం. మనం హాయిగా సినిమా చూస్తున్నాం, సినిమా చూస్తున్నట్టు హాయిగా కూర్చున్నాం, వింటూ ఉన్నాం, మనకు అందుతూ ఉన్న దాన్ని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. జరిగిపోయింది. ఫస్ట్ స్టాంజా పూర్తయింది ఈరోజు. కాకపోతే దీనికి సంబంధించి మనం దాన్ని కూడా చూడండి. పార్ట్ 2 ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అనేది అయితే ఇచ్చారో దాన్ని ఇంకొక 2-3 రోజులు చెప్పుకొని అప్పుడు స్టాంజా 2లోకి వెళదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.